తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. 323 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి భారీగా బకాయిలు రావాల్సి ఉందని తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్యశ్రీ సీఈఓలను కలిసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని వెల్లడించింది. సేవలు నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో ఇటీవల ప్రభుత్వం చర్చలు జరిపింది. 140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. సోమవారం 100 కోట్ల బకాయిలు విడుదల చేశామని, మరో 40 కోట్ల త్వరలో విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి తమకు 1400 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని ఆరోగ్య నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు చేసి సక్సెస్ఫుల్ అయిన నేపథ్యంలో ఒకవైపు వారి బంధు విరమించుకుంటారు, ఇటు మరోవైపు వైద్య సంబంధించినటువంటి ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్నటువంటి ఆసుపత్రులన్నీ కూడా తమకు రావాల్సినటువంటి బకాయిల్ని ఒకవైపు ప్రభుత్వం నుంచి రాబట్టుకోవడం కోసం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టుగా కూడా హాస్పిటల్ నెట్వర్క్ ప్రకటించింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ అఫీషియల్ గా కూడా తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1400 కోట్లు తమకు రావాల్సింది విడుదల వారిగా ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నారు. ఆసుపత్రుల నిర్వహణ మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం అంతా కూడా ప్రభుత్వంతో చర్చలు చేసినప్పుడు కూడా కొలిక్కి రాలేదు. ఒకవైపు 1400 కోట్ల బకాయిల్లో 140 కోట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒకవైపు ఇప్పటికే హామీ ఇచ్చింది. అవి విడుదల వారిగా విడుదల చేస్తాము, మీ ఒకవైపు సేవల్ని కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చెప్పినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఒప్పుకోలేదు. ఒకవైపు ఇది కేవలం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓతో మాత్రమే చర్చలు జరిగారు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి కనుక మంత్రుల స్థాయిలో చర్చలు జరిగితే కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. నిన్న రాత్రి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో చర్చలు చేసి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు నిన్న చర్చలు చేసి వారిని ఒప్పించి 1200 కోట్ల బకాయిలు ఇస్తామని హామీ ఇచ్చారు. తక్షణం 600 కోట్లు ఇచ్చి మిగతా దీపావళికి 600 కోట్లు ఇస్తామని చెప్పడంతో కూడా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలను నిన్న కాలేజీల బంద్ను విరమించుకొని నేటి నుంచి కాలేజీల యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ప్రైవేటు ఆసుపత్రులు ఏదైతే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో దాదాపు ఇలా 323 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇలా అనేక కీలకమైనటువంటి వైద్య చికిత్సలు సాధారణ పేద ప్రజలకు బీపీఎల్ ప్రజలందరూ కూడా అందుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం నుంచి విడుదల వారిగా రావాల్సినటువంటి బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో కూడా వాటికి నిర్వహణ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం 1400 కోట్లకు పైగా బకాయి పడ్డదని చెప్పేసి కూడా ఆసుపత్రుల నెట్వర్క్ ఆసుపత్రుల యజమాన్యానికి సంబంధించిన అసోసియేషన్ ప్రకటించింది. దీంతో ఈ రోజు నుంచి సేవలు నిలిపివేస్తున్నామని చెప్పి ప్రకటించింది. ఎక్కడికక్కడ కూడా చాలా మంది పేద ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కనుక రంగంలో దిగి వారితో చర్చలు చేస్తే కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.